हाँ मुन्ना के सामने दिया ना शॉट। हाँ? मुन्ना అదే నా డబ్బా కన్నా ఇచ్చిన వానికి రోడ్ మీద కలిసారా జలవా. 24 ఏళ్ల అర్పాజ్ ఏకంగా బావను హత్య చేసి ఇన్స్టాలో లైవ్ పెట్టాడు. తన స్నేహితులతో హత్య అనంతరం కైసే హై బాయ్ అంటూ నవ్వుతూ తాను చంపిన చోటు ప్రదేశాలను కూడా చూపించాడు. ఎంత కసాయి, ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తాడు? అసలు ఎందుకు చేశాడు? భవిష్యత్తు మీద ఆశలు లేనివాడు, ముందు చూపు లేనివాడు మాత్రమే ఇలాంటి పని చేస్తాడు. హత్య చేస్తే సులభంగా తప్పించుకుంటామనుకుంటారు హంతకులు, కానీ అది కొద్ది రోజులు మాత్రమే. బెయిల్ వస్తే ఏదో సాధించామనుకుంటారు, కానీ జైలు శిక్ష తప్పదు. నిందితుడు అర్బాజ్ ను పోలీసులు హైదరాబాద్ నగరం విడిచి పారిపోకముందే వ్యూహాత్మకంగా అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే అర్బాజ్ హత్య వెనుక ఓ ప్రేమ కథ, నేరాలు, ప్రతీకారం దాగి ఉన్నాయని తేలింది. అసలు ఈ హత్యకు కారణం ఏంటో మీర్పేట ఇన్స్పెక్టర్ మొత్తం స్టోరీని మీడియాకు చెప్పారు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నాగారం గ్రామానికి చెందిన దాసరి సురేందర్ అలియాస్ సూరి వృత్తిరీత్యా డ్రైవర్. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడే కారు నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. ఆ తర్వాత నేరాల బాట పట్టాడు. ఎంతలా అంటే ఏకంగా ఇతను చేయని నేరం లేదు. 3 హత్య కేసులు, పోక్సో, దొంగతనాలు సహా దాదాపు 45 కేసులున్నాయి. ఎంతకీ తీరు మారలేదు. పైగా నేర తీవ్రతను పెంచడంతో పోలీసులు రౌడీ షీట్ తెరిచారు. అయినా బెయిల్ మీద రావటం, మళ్లీ నేరాలు చేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. దీంతో గత ఏడాది అప్పటి రాచకొండ సిపి సుధీర్ బాబు రౌడీ షీటర్ల మీద ఉక్కుపాదం మోపారు. ఆ క్రమంలోనే సూరి వ్యవహారాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలను తక్కువగా అంచనా వేస్తూ సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్న అతన్ని ఏకంగా నగరం నుంచి బహిష్కరించారు. నగరంలో కనిపిస్తే తీవ్రమైన పరిణామాలుంటాయని హెచ్చరించారు. దీంతో పోలీసుల భయంతో వరంగల్కు మకా మార్చాడు. అయినా పోలీసుల నిఘాలోనే ఉన్నాడు సురేందర్. అయితే ఆ విషయం మరిచిపోయిన నిందితుడు మళ్లీ అక్కడ కూడా నేరాల వ్యవహారం నడుపుతున్నాడని నిఘాను పెంచారు. అయితే ఓ హత్యకు పథకం వేసినట్లు పోలీసులు పసిగట్టారు. వెంటనే అతను హత్య చేయబోయే వ్యక్తిని అలర్ట్ చేసి జాగ్రత్తలు సూచించారు. ఇటు సురేందర్ ను ముందుగానే అరెస్ట్ చేశారు, జైలుకు కూడా పంపారు. మళ్లీ చాలా రోజుల తర్వాత జైలు నుంచి వచ్చిన సూరి పోలీసుల భయంతో కాస్త జాగ్రత్తగానే ఉంటున్నాడు. ఆ తర్వాత కుటుంబాన్ని ఉప్పలకి మార్చాడు. ఇతని తండ్రి చనిపోయాడు. తల్లితో పాటు రెండో భార్య పూజతో కలిసి ఉంటున్నాడు. ఇది సురేందర్ అలియాస్ సూరి నేటి కథ. కానీ ఇతనికి ఓ ప్రేమ కథ ఉంది. దానికి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. సురేందర్ అలియాస్ సూరి తమ కాలనీలో ఉండే ఫాతిమా అనే మహిళను ప్రేమించాడు. ఇది ఈ రెండో పెళ్లికి ముందు, అంటే పెళ్లి కాకముందు. ఆమెను పెళ్లి చేసుకునేందుకు కాస్త భయపడ్డాడు. ఆమె కోసం బొంబాయి సినిమాలో అరవింద స్వామి రేంజ్ లో లవ్ ట్రాక్ నడిపాడు. చివరకు ఆమె కుటుంబ సభ్యులు వద్దని వారించినా కూడా ఆమె వినలేదు. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అలా తన ప్రేమ కథను నిజం చేసుకున్నాడు. భార్య ఫాతిమతో కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నాడు. వారి జీవితం బాగానే సాగింది. ఇటు ఫాతిమ కుటుంబ సభ్యులు కూడా దగ్గరయ్యారు. మరేమైందో ఏమో, ఫాతిమకు సూరికి మధ్య విభేదాలు మొదలయ్యాయి. చాలా సార్లు గొడవలు జరిగాయి. అయితే ఇక్కడే తన భార్య మీద అనుమానం కలిగింది. ఆమె ఏదో తప్పు చేస్తుందని అనుమానించాడు, అవమానించాడు. చివరకు గొడవల్లోనే కోపంతో భార్యను దారుణంగా 2022లో హత్య చేశాడు సురేందర్. ఈ కేసులో జైలుకెళ్లాడు. చాలా రోజుల తర్వాత బెయిల్ మీద బయటకొచ్చాడు సూరి. అయితే ఫాతిమా హత్యపై ఆమె కుటుంబ సభ్యులు సూరి మీద పగబట్టారు. ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు, పెళ్లి చేసుకున్నాడు. అయినా తాము క్షమించాం, కానీ అమాయకురాలి మీద అబాండం వేసి చంపాడని ఫాతిమా పెద్ద తమ్ముడు సల్మాన్ రగిలిపోయాడు. అంతకు ముందు వరకు కూడా బాబా బామర్దుల్లా బాగానే ఉన్నారు. కానీ తన సోదరి మరణం తర్వాత సల్మాన్ పగ పెంచుకున్నాడు. చాలా సార్లు సూరిని సల్మాన్ బెదిరించాడు. ఎప్పటికైనా సరే నిన్ను చంపేస్తా, మా అక్కను చంపిన నిన్ను వదలనని బెదిరించాడు. దీంతో సూరి భయపడ్డాడు. తాను సులభంగా ఫాతిమను చంపాను, సల్మాన్ నుంచి ప్రాణభయం ఏర్పడింది, ఎప్పటికైనా సరే తనను చంపుతాడని సూరి భయంగా బ్రతకడం మొదలుపెట్టాడు. చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు. తాను నమ్మిన వారితోనే స్నేహం చేసేవాడు. రాత్రి సమయంలో బయటకు కూడా వెళ్లేవాడు కాదు. వెళ్ళినా తన అనుచరులను వెంట పెట్టుకుని జాగ్రత్తగా బ్రతికేవాడు. కానీ ఇలా ఎన్నాళ్లు భయంగా బ్రతకాలనుకున్నాడు. పక్కా వ్యూహంతో 2024 జూన్ 7వ తేదీన మీర్పేటలో బామర్ది సల్మాన్ ను దారుణంగా హత్య చేశాడు సూరి. ఆ కేసులో మళ్లీ జైలుకెళ్లాడు. బెయిల్ మీద బయటకొచ్చిన తర్వాత నేరాలు ఇంకా ఎక్కువ చేయడంతో పోలీసులు సూరికి నగర బహిష్కరణ విధించారు. అయితే ఈ గ్యాప్ లో పూజ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. హాయిగా జీవితం గడుపుతున్నాడు. ఉప్పల్లో గుట్టు చప్పుడు కాకుండా జీవిస్తున్నాడు. అయితే తన మొదటి భార్య సబా ఫాతిమకు చిన్న తమ్ముడన్నాడు. అతడే ఈ అర్పాజ్. ఇతని అక్కే ఫాతిమా, అన్న సల్మాన్. వీరిని చంపినందుకు సూరిపై పగ పెంచుకున్నాడు.
కానీ ఎప్పుడూ కూడా బయటపడేవాడు కాదు. పైగా బావా అంటూ సూరితో కూడా మాట్లాడుతూనే ఉండేవాడు. ఇతను చిన్న వయసులో ఉన్నప్పుడే సూరికి బాగా క్లోజ్. ఆ చనువుతో తన వాళ్ళను చంపినా కూడా అర్పాజ్ మాత్రం టచ్ లో ఉండేవాడు. కానీ అతని మనసులోని పగను ఎవరూ గుర్తించలేకపోయారు. సూరి అసలే గుర్తించలేదు. ఎంతో సౌమ్యంగా ఉన్నట్లు కనిపించే అర్పాజ్ లో పగ ఉందని సూరి అస్సలు ఊహించలేదు. మరోవైపు తన అక్క అన్నను చంపిన సూరి మీద పగ కోసం అర్పాజ్ వెయిట్ చేస్తున్నాడు. తన కుటుంబాన్ని నాశనం చేసిన సూరి హాయిగా బ్రతకద్దనుకున్నాడు. అయితే ఉప్పల్లోని గణేష్ నగర్ లో మకాం పెట్టాడు సురేందర్. తన భార్య పూజ తల్లితో కలిసి ఉంటున్నాడు. ఈ జూలైలోనే పూజ చిన్న తమ్ముడి పుట్టినరోజు. మా ఇంట్లో వేడుకలు చేసుకుందాం రమ్మని తమ్ముడిని పూజ ఆహ్వానించింది. ఇటు సురేందర్ కూడా రమ్మన్నాడు. అందరూ వచ్చిన తర్వాత రాత్రి 11:50 పుట్టినరోజు వేడుకలు మొదలయ్యాయి. ఇదే అదనుగా అర్పాజ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. కేక్ కట్ చేసిన తర్వాత అర్పాజ్ కూడా కేక్ ను బర్త్డే బాయ్ గోవింద్ కు తినిపించాడు. హ్యాపీ బర్త్డే అని చెప్పాడు. కానీ తన పాత బావకు ఇదే డెత్ డే అని మాత్రం మనసులో డిసైడ్ అయిపోయాడు. మరోవైపు కేక్ తిన్న తర్వాత సురేందర్ కాస్త ఏమరపాటుగా ఉన్నాడు. నిద్ర వస్తుందని అప్పటికే భార్యకు చెప్పాడు. మరో వ్యక్తితో మాట్లాడుతూ ఉండగా సురేందర్ కళ్ళపై పెప్పర్ స్ప్రే చల్లాడు అర్పాజ్. సురేంద్ర మంటాన్ని గట్టిగా అరిచేలోపే కత్తి తీసి పొట్టలో పొడిచాడు. అందరూ భయంతో పారిపోయారు. అయితే పెప్పర్ స్ప్రే కళ్ళల్లో పడకుంటే అర్పాజ్ అంత సులువుగా సురేంద్రను చంపలేడనేది వాస్తవం. అది తెలిసే కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టాడు. ఆ తర్వాత కళ్ళు తుడుచుకుంటూ ఇంటి నుంచి బయటకు పరిగెత్తాడు. టీకేఈఆర్ కాలేజీకి వెళ్లే రోడ్డు మీద పరిగెడుతూ ఉండగా అర్పాజ్ వెంటాడాడు. చివరకు కళ్ల మంటతో పాటు కడుపులో తీవ్రమైన కత్తిపోటు ఉండడంతో పరిగెత్తలేక కొప్ప కూలిపోయాడు సురేందర్. అతను కింద పడగానే ఛాతీ పొట్ట తొడభాగాల్లో కత్తితో నరికాడు. ఆ వెంటనే పూజ పెదనాన్న కొడుకు వినోద్ ఈ విషయం తెలియగానే పరిగెత్తుకొచ్చాడు. ఇద్దరితో కలిసి వెళ్లగా వాళ్ళను చూసి పారిపోయాడు అర్పాజ్. వేగంగా సూర్యుని డిఆర్డీఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే ఇక్కడే ట్విస్ట్. ఆ వెంటనే మళ్లీ వెనక్కి వచ్చి హత్య చేసిన ప్రదేశం నుంచి ఇన్స్టాలో లైవ్ పెట్టాడు నిందితుడు. ఇంతలో పోలీసులకు సమాచారం అందింది. ఆ తర్వాత తన స్నేహితులతో కలిసి ఫామ్ హౌస్ కు పారిపోయాడు. వేరే రాష్ట్రానికి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అయితే ఆ రోజు రాత్రి హత్యకు ముందు అర్పాజ్ తో వెంట వచ్చిన వారిని కూడా ఈ హత్య విషయం తెలియదట, మాకేమీ తెలియదని పోలీసుల ముందు కాళ్లా వేళ్లపడి బ్రతిమలాడుకున్నారు. తన బావ సూరి రెండో భార్య తమ్ముడి పుట్టినరోజుని తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్ళాక సడన్ గా సూరి మీద దాడి చేసి చంపాడని చెప్పుకొచ్చారు. ఈ హత్యతో వారికి సంబంధం లేదని పోలీసులు కూడా తేల్చారు. పగ మనిషిని ఎంత దూరం తీసుకెళ్తుందో ఈ కథే ఉదాహరణ. అక్కను కోల్పోయాడు, అన్నను కోల్పోయాడు. ఆ బాధన సంవత్సరాల పాటు మనసులో దాచుకున్నాడు అర్పాజ్. ఆ 2 రక్తపు మచ్చలు అర్పాజ్ మనసులో ఎప్పుడూ చెరిగిపోలేదు. బయటకు బావా అని పిలిచిన లోపల మాత్రం ప్రతీకారం అనే అగ్ని మండుతూనే ఉంది. సరైన సమయం కోసం ఎదురు చూశాడు, పగ తీర్చుకున్నాడు. అయితే పగతో తీసుకున్న నిర్ణయం క్షణిక సంతృప్తినివ్వచ్చు, కానీ దాని మూల్యం జీవితాంతం చెల్లించాల్సిందే. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బయట ఉన్న ఫామస్ ఫామస్ ఎట్లుందరా ఆట? మున్నాకి సామ్మే దియా నా షాప్. మున్నా జయనా డబ్బా కానీ ఇచ్చిన మనకి రోడ్ మీద. कैसा है जलवा? क्या नीचे भी नहीं गए, बुला कहा जाने दे रहे पुलिस वाले घर में दम कर रहे।